హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్ 2. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్కడికి వచ్చినామంటే వేలాల మల్లన్న స్వామి యొక్క ప్లేస్కి వచ్చినాం అన్నమాట. సో ఇప్పుడు జాతర ఇంకొక 6 రోజుల్లో ఉంది కాబట్టి ఈ టైంలో మనం వెళ్తే కంప్లీట్గా మనం అనేది అంటే ఇక్కడ ఏమేమి జాతర జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఎన్ని రోజులు జరుగుతుంది, సో మల్లన్నకి సంబంధించినటువంటి పట్టణాలు కానీ ఇక్కడ వసతులు ఏ విధంగా ఉంటాయి, దాదాపు ఒక 5-6 లక్షల మంది దాకా వస్తారు. ఇప్పుడు సమ్మక్క జాతర నెక్స్ట్ ఇయర్ ఉంది కాబట్టి అంటే మినీ జాతర మొన్ననే అయింది, కాకపోతే సమ్మక్క జాతర మెయిన్ జాతర నెక్స్ట్ ఇయర్ ఉంది కాబట్టి ఈ ఇయర్ చాలామంది పబ్లిక్ వస్తారు. అదే సమ్మక్క జాతర ఈ ఇయర్ ఉంటే నెక్స్ట్ ఇయర్ కొంచెం తక్కువ మంది వచ్చారు. అంటే ఆ జాతరకి ఈ జాతరకు లింక్ ఎందుకు ఉంటుంది అంటే చాలామంది పబ్లిక్ పెద్ద జాతరకు పోతారు కాబట్టి సో అటు పోయి వచ్చిన తర్వాత డైరెక్ట్ ఇక్కడికి చాలా తక్కువ మంది వస్తారు. నెక్స్ట్ ఇయర్ అయితే గ్యాప్ ఇచ్చి వచ్చేటప్పుడు మాత్రం చాలా ఎక్కువ మంది ఉంటారు. అంటే ఈ సంవత్సరం చాలామంది వస్తారు. సో ఇక్కడ మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం, ఇది ఖమాన్ అన్నమాట. సో వేలాల మల్లికార్జున స్వామి స్వయంభూగా లింగ రూపంలో ఉంటారు. బండారు పట్టణాలతోని స్వామివారికి పూజలు చేస్తారనమాట. సో ఎత్తు బంగారాలు కూడా ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే పుట్టు వెంట్రుకలు కూడా ఇక్కడ సమర్పించుకుంటారు. బోనాలు కూడా పోస్తారు స్వామివారికి. సో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఇది ఎంట్రన్స్ వీడియో. వేలాల దగ్గర ఉన్నాం మనము. ఇటు నుంచెల్లే వెళ్తాం మనం టెంపుల్కి. కొంచెం దూరం వెళ్తే మీకు క్లారిటీ అర్థమవుతుంది. రండి దాన్న చెప్పండి స్వామి, ఎప్పటి నుంచి వచ్చారు ఇక్కడ వేలాల మల్లన్న స్వామి? ఎప్పటి నుంచో తెలుసు మీకు? అందరికీ శనార్థి. నాకు వేలాల గట్టు మల్లన్న అంటే ఎప్పటి నుంచో తెలుసు, కానీ మధ్యలో మేము రాలేదు. అయినందుకు దేవుడు పవర్ఫుల్ ఉండి మమ్మల్ని రాకపోయినా కూడా ఆదుకున్నాడు కాబట్టి ఈ సంవత్సరం మళ్ళీ స్టార్ట్ చేసినాం వచ్చుడు. మేము ఈ సంవత్సరం గుట్ట మీదకి పోయినాం, బోనం పోసుకొని ఇక్కడ పట్నం వేసుకున్నాం. కొంతమంది గుట్ట మీద 2 బోనాలు వేసుకుంటారు, పట్నాలు వేసుకుంటారు. కొంతమంది ఇక్కడ పట్నాలు వేసుకుంటారు. మీరు ఇప్పుడు పట్నం వేసిరా? పట్నం వేసినాం, అక్కడ బోనం పోసినాం గుట్ట మీద. అయిపోయింది. మాకు దేవుడు మంచిగా అన్ని తీరులో ఇచ్చింది కాబట్టి మేము వచ్చినాం మొక్కోవడానికి. అమ్మ మీకు ఎప్పటి నుంచి తెలుసు? అంతేనా? మీరు కూడా ఇదేనా అందరు ఫస్ట్? ఫస్ట్ ఓకే.